సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అని చెప్పేసి డైరెక్ట్‌గా ఆయన నేరుగా బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని అట్లా వక్రీకరించారా? ఆయన అన్నది ఏందంటే, బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపడానికని కేటీఆర్ గారు నన్ను అడిగారు అని అన్నాడు. హ్మ్. అది తప్పది. హ్మ్. రాంగ్ స్టేట్మెంట్ అది. హ్మ్. ఆయన కేటీఆర్‌తో ఉన్న వైరుధ్యాల వల్ల బయటకొచ్చి ఇట్లా మాట్లాడాడు. కేటీఆర్ గారు ఈ మధ్య ఒక కామెంట్ చేశారు. అంటే 9 అంశాలు తీసుకొచ్చారాయన. మొదటిదొచ్చేసి "నువ్వు మా ఇంటికొచ్చింది నిజం కాదా?" అన్నాడు. ఇంటికొచ్చినంత రెండోది మాత్రాన ఏమైతదమ్మా? రెండోది కవితకి సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఆవిడని బయటికి తీసుకురావడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పేసని ఆయన ఇంకో కామెంట్ చేయడం జరిగింది. మూడోది ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి నువ్వు కాంట్రాక్టులు ఇవ్వలేదు, పనులు ఇవ్వలేదు అన్న మాట మాట్లాడడం జరిగింది. నువ్వు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ఎంక్వైరీ జరగకూడదు. మేము చేసినటువంటి పనుల మీద అని అడగడం జరిగిందని ఇలాంటి 9 అంశాలు అయినా ఒక పెద్ద మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే మనం ఎవరి గురించైనా మనము వాళ్ళు మాట్లాడిన మాటల మీద చర్చించాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి. ఆయనే నిత్యం అబద్ధాలు, అసత్యాలు. ఆయన ఒక జూబ్లీ హిల్స్ కేసులో ఫోర్జరీ కేసులో ఉన్నాడు. హ్మ్. ఆయన ఇదివరకు గతంలో ఉన్న మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కొడుకు భాస్కర్‌రావు. హ్మ్. ఆయనతో తెహ్రీ డ్యామ్ అందులో ఒక వర్క్ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్‌గా తీసుకొని ఆయనకు సంబంధం లేకుండా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన మాట్లాడిన దానికి ఏం శాంక్టిటీ ఉంటదమ్మా? ఏది అంటే పడితే అది ఇటు మాట్లాడతారు. కేటీఆర్ కూడా హెచ్‌సీయూకి సంబంధించినటువంటి ల్యాండ్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇతనికి అనుగుణంగా పనులు చేశారు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత సీఎం రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఏదున్నా కేటీఆర్ గారు ఆయన ఏదన్నా అన్నాడనుకోండి, సపోజ్ రేవంత్ రెడ్డి కావాలని ఫేవర్ చేశాడని. దానికి వివరణ ఇస్తే సరిపోయేది. ఎందుకంటే టెండర్ బిడ్డింగ్‌లో నేను కూడా పాల్గొన్నాను. తక్కువ కోట్ చేశాను కాబట్టి నాకు ఆ వర్క్ వచ్చింది. మీరు కూడా ఇచ్చారు కదా! 2000 కోట్ల సమ్మక్క బ్యారేజ్. అప్పుడు కూడా మీరేమి నాకు ఫేవర్ చేయలే కదా! నేనేసిన బిడ్డింగ్ వల్లనే నాకొచ్చింది వర్క్ అని చెప్తే సరిపోయేది. కానీ లేనిపోనియన్నీ ఇయాల జూబ్లీ హిల్స్ ఎన్నిక జరగబోతుంది. ఆడేందంటే బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్ గెలవకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. హ్మ్. రేవంత్ రెడ్డి ఎట్లాగో ఆ బీజేపీ కూటమికి టీడీపీ ఒకవేళ క్యాండిడేట్‌ని పెట్టినట్టయితే, ఓ పనికిమాలిన క్యాండిడేట్‌ను రేవంత్ రెడ్డి పెడతాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గెలవడం కంటే ఆయనకు ఆ 2 పార్టీలతోనున్న సంబంధం వల్ల పరోక్షంగా వాళ్లకు గెలవడానికి అవకాశం ఇస్తాడు. సో, బీఆర్ఎస్సే ఇక్కడ ఆ సీటు బీఆర్ఎస్‌ది. గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆ సీట్‌లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువుంటది. కాబట్టి ఆ కుటుంబానికి ఒక సానుభూతి ఉంటది ఎన్నికలలో. పార్టీ పట్ల సానుభూతి ఉంటది. గతంలో వరుసగా ఆయనే ప్రాతినిధ్యం వహించాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ గెలుపుని నిరోధించడానికి సీఎం రమేష్ హద్దులు దాటి మాట్లాడాడు. సీఎం రమేష్‌కి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధం ఏంటి సార్? పార్టీ బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్‌లో ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళిప్పుడు గెలవాలనుకుంటున్నారు ఆ సీటు. అందుకని చేసింది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, రెడ్ల మీద, కమ్మల మీద కేటీఆర్ ఇట్లా కామెంట్ చేశాడని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడాడు. అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి చాలా కాలంగా స్థిరపడ్డ రెడ్లు, కమ్మ ఆ 2 కులాలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం అది.